హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకొక బేబీ ఫుడ్ తోటి అయితే మీ ముందుకు వచ్చేసానండి. నేను ఆల్రెడీ మా పాపకి సెర్లాక్ ఎలా ప్రిపేర్ చేస్తాను నేనైతే ఆల్రెడీ వీడియో చేశాను. ఒకసారి చూడకపోతే కనుక ఆ వీడియో అయితే చూసేయండి. సో 7th మంత్లో నేను బేబీకి అయితే ఆ ఫుడ్ పెట్టాను. సో 8th మంత్ వచ్చిన తర్వాత అయితే నేను నా బేబీకి అయితే ఈ ఫుడ్ పెడతానండి. ఇది 8th మంత్ నుంచి అప్ టు 18 మంత్స్ వరకు పెట్టొచ్చు, నో ప్రాబ్లం అండి. ఇది చాలా హెల్దీ, చాలా బాగుంటుంది, చాలా ఇష్టంగా తింటారండి వాళ్ళు. ఈ ఫుడ్ తింటే కనుక వాళ్ళకైతే వెయిట్ కూడా గెయిన్ అవుతారు. చాలా మంచిది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. ఇక్కడ నేనైతే 3 టేబుల్ స్పూన్స్ రైస్ తీసుకున్నానండి. మీకు తెలియటం కోసం అని చెప్పి, ఎగ్జాక్ట్ కొలతల కోసం అని చెప్పి నేను చూపిస్తున్నాను. చూడండి, నేను కొలవనండి, అసలు డైరెక్ట్గా వేసేస్తాను. కానీ సో మీకు తెలియాలి కాబట్టి దేనికి ఎంత వేయాలని చెప్పి నేనైతే కరెక్ట్గా మెజర్మెంట్స్ తోటి చెప్తున్నాను. సో 3 టేబుల్ స్పూన్ వేసుకోండి. 3 టేబుల్ స్పూన్స్ రైస్ వేసుకొని ఇప్పుడు అదే టేబుల్ స్పూన్స్ని రైస్ని గ్లాస్లోకి వేసుకొని మనం వాటర్ యాడ్ చేయాలి కాబట్టి మీకు తెలియాలి కాబట్టి నేనైతే ఆ 3 టేబుల్ స్పూన్స్ని గ్లాస్లో వేసుకున్నాను. సో 3 టేబుల్ స్పూన్స్ రైస్కి 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు వేసుకోండి. ఓకేనా, పొట్టు లేని పెసరపప్పు వేసుకోండి. అలానే 1 టేబుల్ స్పూన్ ఎర్ర కందిపప్పు వేసుకోనండి. ఎర్ర కందిపప్పు చాలా హెల్దీ అండి పిల్లలకి. సో ఎర్ర కందిపప్పు వేసుకోండి, డైజెషన్ కూడా తొందరగా అవుతుంది. అలానే సో ఇప్పుడు ఆ కన్సిస్టెన్సీకి 1 క్యారెట్ అయితే సరిపోతుంది. సో 1 క్యారెట్ పైన పీల్ తీసుకొని మంచిగా సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఆ రైస్ని మనం ఒక 3 టైమ్స్ వాష్ చేసుకొని క్యారెట్ ముక్కలను అయితే సన్నగా కట్ చేసుకోండి. ఎలాగో ఉడికిపోతాయి కాబట్టి మరీ సన్నగా ఏం కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. రైస్ని కొలుచుకుంటే మనకి రైస్ పెసరపప్పు కందిపప్పుతో కలిపి 1/2 గ్లాసెస్ వచ్చాయి కాబట్టి 1/2 గ్లాస్కి అయితే ఇక్కడ వాటర్ 2.5 గ్లాసెస్ వేసుకోవాలండి. బాగా ఉడకాలి కాబట్టి పిల్లలకి. సో 2 గ్లాసెస్ ఫుల్గా తీసుకోండి. అలానే 1/2 గ్లాస్ వేసుకోండి, అప్పుడే ఇది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇంకా మీకు 6th మంత్ నుంచే బేబీకి ఈ ఫుడ్ అలవాటు చేయాలనుకుంటే ఆ 1/2 గ్లాస్ కూడా వేసుకోండి. 3 గ్లాసెస్ వేసుకోండి. ఓకేనా, మెత్తగా ఉండాలి కాబట్టి వాళ్ళకి మనసు పెరిగే కొంది కొంచెం పలుకులుగా పెడితేనే వాళ్ళకి అసలు ఏం పెడుతున్నామని చెప్పి వాళ్ళకి అర్థం అవుతుందండి. వాళ్ళకి టేస్ట్ తెలియాలి కాబట్టి మంత్లీ కొంచెం వాళ్ళకి మెత్తగా లేకుండా కొంచెం పలుకులుగా ఉండేటట్టు చూసుకోండి. ఓకేనా, సో ఇప్పుడు మూత పెట్టుకొని 4 to 5 విజిల్స్ అయితే రానివ్వండి. ఓకేనా, 5 విజిల్స్ వస్తే కనుక పర్ఫెక్ట్గా ఉడుకుతుంది మనకి. అసలు చాలామంది ఇక్కడ ఏం మిస్టేక్ చేస్తారంటే రైస్ ఇలా పట్టి దాన్ని అయితే మిక్సీలో గ్రైండ్ చేస్తారండి. అలా అస్సలు చేయకూడదండి. వన్స్ మీరు బాయిల్ చేసిన తర్వాత రైస్ని అసలు మిక్సీ అన్నది చేయకూడదండి. చాలామందిని చూశాను నేను, అసలు దాన్ని మిక్సీ పడతారు. అసలు అలా చేయకూడదండి. అసలు చాలా రాంగ్ అండి, అసలు రాంగ్ ప్రాసెస్ అది. సో అస్సలు మిక్సీ పట్టకనండి. రైస్ క్యారెట్స్ ఇలా ఉడకబెట్టిన తర్వాత వేడిది అసలు మిక్సీ అన్నది పట్టకూడదండి. రైస్ వన్స్ బాయిల్ అయిన తర్వాత మిక్సీ పట్టడం అన్నది అసలు రాంగ్ ప్రాసెస్ అండి. అసలు మిక్సీ పట్టకండి. ఇలా మ్యాషర్ తీసుకొని మంచిగా మ్యాష్ చేసుకోండి. అసలు వెంటనే మ్యాష్ అయిపోతుందండి. పర్ఫెక్ట్గా ఇలా మ్యాష్ చేస్తే ఏంటంటే వాళ్ళకి అర్థమవుతుంది అసలు ఏం తింటున్నారని చెప్పి. మరీ గుజ్జుగా పెట్టినా కూడా వాళ్ళకి టేస్ట్ అన్నది తెలియదండి. మనం ఇక్కడ సాల్ట్ ఏమీ యాడ్ చేయం కాబట్టి ఇలా మంచిగా మ్యాషర్ తోటి మ్యాష్ చేసుకుంటే ఏంటంటే వాళ్ళకి టేస్ట్ అన్నది అర్థమవుతుంది. ఇష్టంగా తింటారండి, వెయిట్ కూడా గెయిన్ అవుతారు. ఇక్కడ క్యారెట్సే కాదండి, పొటాటో వేసుకోవచ్చు, బీన్స్ వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు అండి. నేను ముందు వీడియోస్ చేస్తాను అది కూడా ఎలా ప్రిపేర్ చేస్తానని చెప్పి. సో ఇంట్రడ్యూస్ చేయాలి కాబట్టి మనం మంచిగా ఒక్కొక్కటి. సో ఫస్ట్ అయితే నేనైతే ఇది క్యారెట్ చాలా హెల్తీ కాబట్టి క్యారెట్ రైస్ పెడతానండి. కొంచెం గట్టిగా అనిపిస్తే కనుక హాట్ వాటర్ని యాడ్ చేసుకుని ఇంకొంచెం సేపు మ్యాష్ చేయండి. ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. ఏజ్ పెరిగే కొంది ఇలా కొంచెం గట్టిగా పెడితే ఏంటంటే వాళ్ళకి అర్థం అవుతుంది అనమాట ఏం తింటున్నారని. అండ్ ఇష్టంగా తింటారు. చాలా మంచిది కూడా అండి, వెయిట్ కూడా గెయిన్ అవుతారు. చాలా మంచిది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయండి. డైలీ ఒకటే ఫుడ్ పెట్టినా కూడా వాళ్ళైతే రిజెక్ట్ చేస్తూ ఉంటారండి. సో అందుకని చెప్పి 8th మంత్ వచ్చిన తర్వాత కొంచెం కొత్త ఐటమ్స్ అన్నది వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయండి. సో నేనైతే ఫస్ట్ క్యారెట్ రైస్ తోటి స్టార్ట్ చేస్తానండి. క్యారెట్ రైస్ అలానే పొటాటో రైస్ అన్నీ నేను చేస్తాను, వీడియోస్ చేస్తాను. సో మెల్లిగా ఒక్కొక్కటి వాళ్ళకి డే బై డే అలా కొత్త రెసిపీస్ ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు. అండ్ ఇక్కడ పిల్లలకి పెట్టేటప్పుడు గోరువెచ్చగా పెట్టాలండి. మరీ వేడిగా మరీ చల్లారిన తర్వాత పెట్టమాకండి, వాళ్ళు తినరండి. కొంచెం గోరువెచ్చగా ఉండేటట్టు చూసుకోండి. అలానే వాటర్ కూడా గోరువెచ్చగా ఉండేటట్టు చేసుకోండి. కొంచెం పెడుతూ వాటర్ అయితే తాపించండి మధ్యలో. సో గీ వేసుకోండి. గీ ఎంత పెడితే వాళ్ళకి అంత బలం అండి ఈ స్టేజ్లో. సో గీ ఎక్కువ వాడండి. ఓకేనా, అలానే పక్కన హాట్ వాటర్ పెట్టుకొని కొంచెం తినిపిస్తూ ఉండండి. వాటర్ కూడా వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయాలండి 7th మంత్ నుంచి. వాళ్ళకి మరీ ఎక్కువగా కాదు, కొంచెం మెల్లిగా అలవాటు చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఎలాగో చలికాలమే కాబట్టి వాటర్ తక్కువే తాగుతారు. బట్ ఫుడ్ పెట్టేటప్పుడు మాత్రం
మధ్య మధ్యలో మాత్రం వాటర్ తాపించడానికి ట్రై చేయండి. ఫుడ్ మొత్తం అయిపోయిన తర్వాత వాటర్ తాపించమాకండి. మధ్య మధ్యలో ఒక 5 to 6 స్పూన్స్ పెట్టిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ 3 టేబుల్ స్పూన్ వాటర్ అన్నది వాళ్ళకి అలవాటు చేయండి. ఓకేనా? అలా కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.